ఆయన తీర్పు తీర్చేవాడు, జడ్జ్ అని అర్థం. జడ్జికి ఎలాంటి తీర్పు అయినా ఇవ్వగలిగే అధికారం ఉంది. పిలాతుకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదని. పిలాతుకు తెలుసు యేసుక్రీస్తు వారు నిర్దోషి అని. పిలాతుకు తెలుసు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర. పిలాతుకు తెలుసు యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశాడు అని. అన్ని తెలిసినా యేసుక్రీస్తు వారు నిర్దోషి అని తెలిసినప్పటికీ కూడా పిలాతు తన అధికారం కోసం, తన స్వప్రయోజనం కోసం, తాను బ్రతకడం కోసం, తన యొక్క మనుగడ ముందుకు సాగడం కోసం పిలాతుకు యేసుక్రీస్తు వారు నిర్దోషి అని తెలిసినా ఏమాత్రం ఒక అడుగు ముందుకు వేయలేకపోయాడు పిలాతు. ఏదో మాటల మట్టికి అతను నిర్దోషి అని చెప్పగలిగాడు, కానీ ఆ నిర్దోషిని ఎలాగైనా కాపాడాలని ఎప్పుడు ఆయన అంటే తప్పించాలి, పూర్తిగా నాకు అధికారం ఉంది కదా, ఈ అధికారంతో ఆ నిర్దోషి శిక్ష పడకూడదని ఒక అడుగు ముందుకు వేయలేకపోయాడండి. అంటే రిస్క్ చేయలేకపోయాడు. తన అధికారం పోతుందానమో, లేకపోతే రోమా ప్రభుత్వం నన్ను శిక్షిస్తుందమో, నా కుటుంబాన్ని ఒకవేళ వెలివేస్తుందమో, రోమా ప్రభుత్వం నన్ను ఉద్యోగం నుంచి తీసేసి నన్ను బయటికి గెంటేస్తుందమో, ఇలాంటి ఆలోచనలో పడ్డాడు పిలాతు. నిర్దోషని తెలిసినప్పటికీ కూడా నిర్దోషిని కాపాడుకోలేకపోయాడు. తీర్పు ప్రజలకు అనుకూలంగానే ఇచ్చేశాడు. ఇంతకీ పిలాతు ఎందుకు ఆ బోర్డు పెట్టించాడు? ఎందుకు ఆ పై విలాసాన్ని రాయించాడు? ఆ తలకు పైగా ఆ పలకు ఆ బోర్డు ఎందుకు పెట్టించాడనంటే, ఇంతకీ పిలాతు యూదులు రాజుగా చెప్పినప్పటికి కూడా నిజంగా యూదులకు రాజుగా అని అంగీకరించి పెట్టలేదు ఆ బోర్డు. ఎవరి మీద కోపంతో ఆ బోర్డు పెట్టాడంటే యూదుల మీద కోపంతో పెట్టాడు ఆ బోర్డు. అంటే మానవత్వంగా ఆలోచించాడు. యూదుల మీద కోపం ఆయనకి. ఎందుకు కోపం? ప్రతి చిన్న విషయానికి వచ్చేస్తున్నాడు. రోమా ప్రభుత్వం వారిని పరిపాలించిన, రోమా ప్రభుత్వం కింద యూదులు ఉన్నప్పటికీ కూడా యూదుల్లో కొంతమంది పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు ఒప్పుకోరు. గవర్నర్ కూడా వణికించేస్తారు వాళ్ళు. గవర్నర్ని కూడా అవసరమైతే ఇంకా సుపీరియర్కి ఫోన్ చేసి ఈ గవర్నర్ కూడా మార్పించగలిగే సత్తా ఎవరికి ఉందనంటే యూదుల పెద్దలకు ఉంది. మనం చెప్పాడు కదా గత వారం అన్న కైప. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యూదుల పెద్దలు వాళ్ళు. ఆ పెద్దలు ఏం చేస్తారంటే ఎవరినైనా అధికారాన్ని మార్చే స్థితి వాళ్ళకు ఉంది. ఈ పిలాతుకి వాళ్ళంటే కోపం. ఎందుకంటే ప్రతిదానికి నా పైనున్న అధికారులకు మోసేస్తారు సమాచారం అనే విధానం. పిలాతుకి అవకాశం వచ్చింది. ఆ పై విలాసాన్ని పెట్టి ఏం చేశాడంటే వీళ్ళు తెక్క కుదర్చాలి. ఎవరు తెక్క కుదర్చాలి? యూదుల యొక్క తెక్క కుదర్చాలి అని కోపంతో పిలాతు ఏం చేశాడనంటే కోపంతో, ద్వేషంతో యూదుల రాజుగా ఉన్నాడంటే ఏంటి? వీళ్ళ కోపం ఏంటి? యూదుల రాజు కాదు ఆయన. ఎవరికి? యూదులు అనుకుంటున్నారు, మత పెద్దలు అనుకుంటున్నారు, మత ఛాందస్వాదులు వాళ్ళు. వారి సిద్ధాంతాలను సంఘాలపై రుద్దేవారు. వారు అనుకున్న వాటిని సంఘాలపై రుద్ది సంఘం క్రీస్తుకు అడ్డుకట్టు చేయకుండా, అంటే క్రీస్తుకు కలపకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మత ఛాందస్వాదులు, మత పెద్దలు ఏం చేస్తారంటే వారి ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళ మీద రుద్దేస్తారు. సిద్ధాంతాలు రుద్దేస్తారు. వారి సొంత నిర్ణయాలన్నీ కూడా. యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకటే పాటించరు. మరి వీళ్ళు పెద్దలు. ఒకరోజు సంఘానికి వాక్యం చెప్పడానికి వెళితే అక్కడ ఒక పెద్ద ఉన్నాడండి. ఆయన ఆ పెద్దకి కనీసం బైబిల్ చదవడం కూడా రాదు. మత్తయి సువార్త అంటలేదు అతను, మత్తయి సువార్త అన్నాడు. అతనికి బైబిల్ కూడా చదవడం రాదు. కానీ ఆయన ఎవరు? పెద్ద. దేంట్లో పెద్ద? డబ్బుల కలెక్షన్లో పెద్ద. ఆ డబ్బులు తీసుకెళ్ళి జాగ్రత్తగా బ్యాంకులో దాయడంలో పెద్ద. చూడండి, సంఘాలు పెద్దల్ని ఎవరిని పెట్టుకుంటుంది? కనీసం మినిమం వాక్య జ్ఞానం లేనటువంటి వారిని పెట్టుకుంటుంది. వాక్యం తెలియకపోతే పెద్దలు ఇక పిల్లల్ని ఎలా హెచ్చరించగలరు? వాక్యం తెలియకపోతే పెద్దలు యవనస్తులను ఎలా కాపాడగలరు? వాక్యం తెలియకపోతే అసలు పెద్దలు సంఘాన్ని ఎలా కాపాడగలరు? అంటే మినిమం కామన్ సెన్స్ ఈరోజు సంఘాలకు తెలియడం లేదు. సిద్ధాంతాల పరంగా వెళుతుంది. సిద్ధాంతాలను ప్రజలపై రుద్దుతుంది. క్రీస్తును కనబడలేకుండా సిద్ధాంతాలు వచ్చేసినాయి, ఆచారాలు వచ్చేసినాయి, సాంప్రదాయాలు వచ్చేసినాయి సంఘాలలో ఈరోజు. అలాంటి పెద్దలే ఆనాడున్నారట. ఆనాటి పెద్దలు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, ఎవడయ్యా యూదుల రాజు? ఎవడికి రాజు ఆడు? ఎవడికి రాజు? మాకు రాజా? ఆడెవడో తెలుసా? వడ్రంగి పనిచేస్తున్న యోసేపు కొడుకాడు. వాడు మాకు రాజేంటి? వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ గురించి కూడా తప్పుగా మాట్లాడారండి వాళ్ళు. ఎవడికి రాజు? దైవ దోషం చేసిన వాడు మాకు రాజు ఎలా అవుతాడు?
ప్రజలను మభ్యపెట్టేవాడు మాకు రాజు ఎలా అవుతాడు? వాడు రాజు కాదాడు. భక్తి ముసుగులు అందరినీ మోసం చేస్తున్నాడు అని వారి వాదనది. రాజు అని పేరు పెడేస్తావా? రాజా మాకాడు, వాడేమీ రాజు కాదు అని పిలాతుతో గొడవండి, పిలాతుతో ఘర్షణ. పిలాతు ఏం చేశాడు? వీరి తిక్క కుదర్చాలని వీరిని ఎలాగైనా సరే వీరు ఏదైతే వద్దంటున్నారో దాన్ని పెట్టడానికి ఆలోచన చేశాడు. కానీ పిలాతు దైవ దృక్పథంతో పెట్టినటువంటి బోర్డు కాదు అది. ఒక మానవతంగా ఆలోచన చేసి వీరు నన్ను ఆటంకపరుస్తారా, వీరు నన్ను ఎదిరిస్తారా, గవర్నర్ని, ఐ ఆమ్ ది గవర్నర్, నేను గవర్నర్ని, నాకు ఒక అధికారం ఉంది, రోమా ప్రభుత్వం అంతా నా చేతుల క్రింద ఉంది, వీరు వచ్చి నన్ను అజమాయి చేస్తారా, వీరు వచ్చి నన్ను నా మీద పెత్తనం చేస్తారా, వీళ్ళు తెక్క కుదర్చాలి, వీళ్ళు ఎవరినైతే రాజుగా వద్దంటున్నారో ఆ రాజుగా ఈయన్నే పెట్టేద్దామని మానవతంగా చేశాడు. కానీ నిజంగా హృదయపూర్వకంగా మనసులో అంగీకరించి పిలాతు ఆ బోర్డు పెట్టలేదండి. అయ్యన్నారై యూదుల రాజు గురించి పిలాతు ఏమనుకున్నాడంటే ఒక మానవతంగా ఆలోచించేశాడు. అలాగే మత ఛాందస్వాదులైనటువంటి మత పెద్దలు ఏం చేశారంటే యూదుల రాజుగా ఉండడానికి వీలు లేదని వారి వాదన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం. ఇతను యూదుల రాజు యేసు అని ఆయన మీద మోపడిన నేరం రాసి ఆయనకు తలకు పైగా ఉంచారు. ఇక్కడ మత్తయి గారు ఏం రాశారంటే యూదుల రాజు అని మాత్రమే రాశాడు. అంటే ఆ ఐఎన్ఆర్ఐ అనే పదంలో కొంత భాగాన్ని మాత్రమే మత్తయి గారు రాశారు, పూర్తిగా రాయలేదు. పూర్తి పదం కాదు, కంప్లీట్ వర్డ్ కాదు. మత్తయి గారు అలా రాశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో మార్కు గారు కూడా అదే రాశారు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. మరియు యూదుల రాజు అయిన యేసు అని, చూసారా, యూదుల రాజు యేసు అని. అంటే మార్కు గారు కూడా సగమే రాశారు, కొంత భాగాన్ని మాత్రమే రాశారు. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయం 38వ వచనం చూడండి. యూదుల రాజుని మళ్ళీ లూకా గారు కూడా అదే రాశారు. యోహాన్ గారు చూడండి ఏం రాశారో. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. చూసారా, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను. చూసారా, ఈయన కంప్లీట్ చేసాడు వర్డ్. ఐఎన్ఆర్ఐ పూర్తిగా రాసిన వాడు యోహాన్ గారు. మత్తయి, మార్కు, లూకా రాయలేదు. ఏం రాశాడు ఆయన? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాశాడు. ఐఎన్ఆర్ఐ అంటే పూర్తి పదానికి అర్థం యోహాన్ గారు మాత్రమే రాశారు. వీళ్ళందరూ సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఆలోచన చేయండి, యోహాన్ గారు కంప్లీట్గా సమాచారాన్ని ఇచ్చాడు, పూర్తిగా సమాచారాన్ని ఇచ్చి నజరేయుడు అనేటువంటి యేసు ఆయన. అంటే వీరు దైవ దృక్పథంతో ఆలోచన చేశారు, సువార్తికుల కోణంలో ఆలోచన చేసి ఐఎన్ఆర్ఐకి అర్థం చెప్పారు. నిజంగా ఆయన యూదుల రాజే అని ఒప్పుకున్నారు. నిజంగా ఆయన యూదుల రాజే అయితే ఒకరోజు పిలాతు అడిగాడు, నువ్వు రాజు అంటే నేను రాజునే, అయితే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అన్నారు. నువ్వు అనుకున్నట్టుగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు అనుకున్నట్టుగా ఈ లోక సంబంధమైనది అనుకుంటే నా దగ్గర చాలా గుర్రాలు ఉంటాయి, నా దగ్గర చాలా మంది న్యాయాధిపతులు ఉంటారు, చాలా మంది సామంతరాజులు ఉంటారు, నా కింద చాలామంది అనేక రౌతులు ఉంటాయి, చాలా చెప్పాడు. చెప్పాలి వాళ్ళు నిజంగా ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే. ఆయన అన్నాడు, ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. ఇప్పుడు సువార్తికులు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు ఈ సువార్తికులు ఏమని పరిచయం చేస్తున్నారంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, కానీ ఆయన రాజ్యము దేవుని సంబంధిత రాజ్యం. దాన్ని మనసులో పెట్టుకుని ఐఎన్ఆర్ఐకి అర్థం చెప్పారు. పిలాతు ఏమో మానవత కోణంలో ఆలోచన చేసి యూదుల్ని ఎలాగైనా సరే బాధ పెట్టాలని తనకు తాను ఆలోచన చేసుకుని
తన స్వప్రయోజనం కొరకు ఆ బోర్డు పెట్టిస్తే మత ఛాందసవాదులు ఆ బోర్డును తీసేవని, ఎందుకంటే ఆయన యూదుల రాజు కాదని, ఆయన ఒక దైవదోషం చేసిన వాడని ఈ మత ఛాందస్వాదులు, మత పెద్దలు అనుకుంటే, సువార్తికులు అనేవారు ఏం చేస్తారనంటే, ఆయన నిజానికి యూదుల రాజే, ఆయనే రాజు, ఇంకెవడూ కాదు, అయితే ఆయన పరలోక సంబంధమైన రాజు. మనం అనుకోవచ్చు మత ఛాందస్వాదులు అయినటువంటి యూదుల ప్రధాన యాజకులు లేదా పెద్దలు మాత్రమే యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేశారనుకుంటే, ఈరోజు రాజ్యం కొరకు ఎదురు చూడని ప్రతి ఒక్కడు యూదుల మత పెద్దలతో సమానం. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నది కేవలం ఉద్యోగం కొరకు, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నది కేవలం ఈ లోక సంబంధమైన వాటి కోసమని నమ్ముకుంటే ఆనాడు మత పెద్దలతో సమానం. సువార్తికులు యొక్క కోణం ఏం చెప్తుందనంటే, మనం యూదుల రాజుగా అంటే ఒక రాజుగా మనం చూస్తున్నాం. ఏ రాజుగా చూస్తున్నాం? ఈ లోక సంబంధమైన రాజు మన అవసరాలు తీరుస్తాడు. ఈ లోక సంబంధమైన రాజు మనల్ని చక్కగా పరిపాలిస్తాడు, మనకు కావలసిన అవసరాలను తీర్చుకుంటూ పోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోక సంబంధమైన రాజుతో పోల్చి ఆనాడు మత ఛాందస్వాదులు అనుకున్నట్టుగా హేళనగా ఈరోజు మనం కూడా మన యొక్క భక్తి జీవితంలో యేసుక్రీస్తు వారిని లోక సంబంధమైన రాజుగానే చూస్తున్నారేమో, అంతే కదా? మాటి మాటికి పదే నాకు ఉద్యోగం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు ఈ రాజు ఎలా అర్థమయ్యాడనంటే భూ సంబంధమైన రాజుగానే అర్థమయ్యాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు వారిని ఈ లోకం చాలా ఆ దృష్టికోణంతో, ఏ దృష్టికోణంతో? ఈ లోక సంబంధమైన దృష్టికోణంతోనే ఆలోచన చేస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారిని ఎలా పరిచయం చేస్తున్నారు తెలుసా? ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, యేసుబాబుని నమ్ముకోండి, మీ కళ్ళు వస్తాయి, యేసుబాబుని నమ్ముకోండి, మీ కాళ్ళు వస్తాయి. నిన్న శనివారం, ప్రతి 3వ శనివారం ఏజెన్సీలో సువార్తకి వెళ్తాం. కొయ్యలగూడెం, రాజమండ్రి అవతల ఆ పాపికొండల వెనకాల ఒక ఏజెన్సీ ఉంది, అరణ్య ప్రాంతం ఉంది. అరణ్య ప్రాంతంలో కొన్ని అనాగరికులు అనగా సివిలైజేషన్ లేనటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాలకు సువార్తకు వెళ్తూ ఉంటాం ప్రతి నెల. అక్కడ ఒక ఆయనకు సువార్త చెబుదామని, వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా మొరటగా, మోటుగా, వాళ్ళ పదజాలం కూడా చాలా కఠినంగా ఉంటుంది. మనం ఎలాంటి పదాలు అంటే, ఒక బాగున్నారా అంటే సాగదీస్తాం. ఎలా సాగదీస్తాం? బాగున్నారంటే బాగున్నాము అంటాం. వాళ్ళు అలా అంటారు, బాగున్నారంటే బాగున్నాం, అంతే, షార్ట్ కట్. అంటే బాగున్నావా అని ఎక్స్ట్రా మాట్లాడామనుకోండి ఏమీ చేయరు. వాళ్ళ దగ్గర చిన్న కత్తులు ఉంటాయి, భయం వేస్తుంది. ఒక ఆయన ఏం చేస్తాడంటే సువార్త తీసుకెళ్తే ఒక ఆవిడ కత్తితో ఏదో నరుకుతుందండి. ఈయన అనుకున్న బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి ఆవిడ ఎదురుగుండా వెళ్ళిపోయాడు. వెనక నుంచి కాదు, ఎదురుగుండా వెళ్ళిపోయి చెప్పేద్దాం అనుకున్నాడు. కత్తి ఎలా అవుతుందంటే మనోడు చాలా దూరం పోయి అప్పుడు అక్కడ నుంచి చెప్తున్నాడు, భయపడిపోయాడు. వాళ్ళు కఠినంగా ఉంటారు, వాళ్ళు తిరగబడతారు. అయితే వాళ్ళకి మాకంటే ముందు చాలామంది సువార్త చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారనంటే, ఒక రోజు అంటే ఒక ఆయన అన్నాడట, యేసుబాబు నమ్ముకో కళ్ళు వచ్చేస్తాయి, యేసుబాబు నమ్ముకో కాళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. అంతే, ఆ మాటను పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటిలో 12 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి మోగది అంటే మాట్లాడడం లేదు. ఇతను చెప్పాడు కదా కాళ్ళు వస్తాయని ఇంతకుముందు సువార్త చేసిన వాళ్ళు. ఆ మాటను పట్టుకుని వాళ్ళు నమ్మి ఒకరోజు సువార్త ప్రకటిస్తుంటే అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, మోగమ్మాయిని తీసుకొస్తే అక్కడ అన్నారట, మీరు అన్నారు కదా కళ్ళు వస్తాయని, కళ్ళు వద్దు, ఈ అమ్మాయికి మాట వస్తే చాలు అన్నారట. రాలేదు, మాట రాలేదు. మేము నిన్న వెళ్తే ఆమె కూర్చుని రెడీగా ఉన్నాడు, కత్తి పెట్టి పక్కన ఉన్నాయి కత్తులు. అంటున్నాడు, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు, పచ్చి అబద్ధాలు, మీరు అబద్ధ కూరులు. కళ్ళు వస్తాయని చెప్తారు, కాళ్ళు వస్తాయని చెప్తారు, ఇంకా ఏ వచ్చేస్తాయని చెప్తారు, అన్ని అబద్ధాలండి అని గట్టిగా వాదిస్తున్నాడు మాతో. మేము ఏం చెప్పాలి అప్పుడు? ఏం చెప్పాలి? మా దగ్గర సమాధానం ఉంది. అంటే సువార్తను పరిచయం చేసేటప్పుడు కూడా మోసమే. యేసుక్రీస్తు వారు వచ్చింది కాళ్ళు చేతులు ఇవ్వడానికి కాదు. అంటే మనం ఎలా పరిచయం చేసేస్తున్నాం? రాయితీలు, ఒక ప్రభుత్వం పథకాలు ఇచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు ఏదో ఇచ్చేస్తారో పరిచయం చేసేస్తున్నాం మనం. తర్వాత సువార్త చేయడం కష్టం. కరోనా టైంలో చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. ప్రభుత్వం కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేసింది, జీతాలు కూడా సరిగా ఇవ్వలేక.
అయితే ఒక ఆయన ప్రభుత్వానికి 1500 కోట్లు ఇచ్చాడని ఒక న్యూస్ వచ్చింది. ఎవరు చెప్పండి? ఆయన రతన్ టాటా 1500 కోట్లు ఇచ్చాడు. అంటే ప్రభుత్వానికి 1500 కోట్లు ఇచ్చాడని అంటే చాలామందిని సేవ్ చేశాడని కదా అర్థం. ఇంకా సినిమా యాక్టర్లు కూడా 100 కోట్లు 200 కోట్లు ఇచ్చారని కూడా వార్త ఇచ్చారో లేదో తెలియదు, కానీ మొత్తానికి సహాయం చేశారన్న మాట తెలుసు. సోనూ సూద్ అని ఆయన చాలా సహాయం చేశాడని, అలాగే క్రైస్తవుల్లో కొంతమంది బస్సులు ఏర్పాటు చేశారని ఇలా మనం విన్నాం. ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలి. మనకు ఉద్యోగం యేసుక్రీస్తు వారు ఇవ్వాలా? ఏ వ్యక్తి దయ తెలిస్తే ఇవ్వలేడా? చెప్పండి. మన ఉద్యోగం యేసుక్రీస్తు వారు ఇవ్వాలా? యేసుక్రీస్తు వారు కాకుండా ఏ వ్యక్తి మనకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. ఒక మానవత్వం కలిగినటువంటి దయ కలిగినటువంటి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు కావాలన్నాడు, ఆయన ఇల్లు కట్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి ఇల్లు ఇవ్వాలా? ఇంకెవరు ఇవ్వలేరా? 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. 10 లక్షల రూపాయలు అప్పు అయితే మీలో ఎవరైనా ఒక ధనవంతుని పట్టుకుని, అయ్యా నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, మీరు తీరుస్తారంటే మన మాటలకి అతను హృదయం గారికి 10 లక్షల అప్పు తెచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పులు తెచ్చాలా? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో అనే విషయాన్ని మనం సరిగా రిప్రజెంట్ చేయలేకపోతూ ఉన్నాం. మీకు ఏదో ఇల్లు ఇస్తాడని, బాధలు తీరుస్తాడని, రోగాలు తీరుస్తాడని అలా పరిచయం చేయడం వలన వాళ్ళు అదే నమ్మి సత్యమైన సువార్తను నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు బైబిల్లో అసలు కొన్ని మాటలు చెబుతుంటే వారికి అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదంటే యేసుక్రీస్తు వారిని ఎలా పరిచయం చేశారంటే ఈ మత ఛాందస్వాదులు వారి యొక్క సొంత లాభాల కోసం పైనుంచి డబ్బులు ఆశించి వాళ్ళు సువార్తను ఎలా ప్రకటించారంటే మీకు ఏదో వచ్చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళకి సత్య సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నాం. 16 సంవత్సరాలు తిరిగితే 3 మారారట. 3 ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారిని ఎలా పరిచయం చేస్తున్నామనంటే ఈ లోక సంబంధమైన రాజుగానే పరిచయం చేస్తూ ఉన్నాం. మనకు ఉద్యోగం కావాలంటే యేసుక్రీస్తు వారే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇచ్చేస్తారు ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉద్యోగం ఇచ్చిన వాడు ఒకడేనా? ఇప్పుడు రతన్ టాటా గారిని రక్షకుడు, ఆయనే మన రక్షకుడు అని చెప్పగలమా? సోనూ సూద్ గారిని ఆయనే మన సేవియర్ అని చెప్పగలమా? మరి ఆయన కూడా సేవ్ చేశాడు కదా చాలా మంది జీవితాలను, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాడు కదా. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరో అరెస్ట్ అంట ఎవరో, ఆయన కూడా దొంగచాటుకి వెళ్ళి దొంగచాటుగా అంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి డబ్బులు మనకు ముందుకు ఎలా చూపిస్తున్నాడు. చాలామంది అప్పులున్న వాళ్ళు ఫోన్ చేస్తారంట ఆయనకి, ఫోన్ నెంబర్ పట్టుకుని ఆయన సర్ప్రైజ్ చేస్తారంటే తెలిసేవాడు. మీరు ఫోన్ చేశారనుకోండి, మీ నెంబర్ సేవ్ చేసుకుని మీ దగ్గర అసలు రాడు. ఆయన సర్ప్రైజ్ అంటే ఇష్టం చాలా. ఆలోచన చేయండి. ఆయన ఏం చేస్తాడంటే ఒక ఇస్త్రీ బండి దగ్గరికి ఇస్త్రీ చేసుకునే వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఇస్త్రీ చేసుకున్నప్పుడు ఆయన సట్ట ఒకటి చేయించుకుని అలా పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. మరలా కెమెరా దగ్గర తీసుకొచ్చి ఫోకస్ చేసి మీరు ఈయన అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు తర్వాత. ఇప్పుడు ఆయన్ని మనం అందం ఆయన మన రక్షకుడని. ఈ లోక సంబంధంగా మన అవసరాలు ఎవరైనా తీర్చగలరు. అంతెందుకండి, బద్ధకం లేకుండా కష్టపడితే మన అవసరాలు మనమే తీర్చుకోగలం. బద్ధకస్తులు అయిపోవడం వల్లే మనకి అవసరాలు పెరిగిపోతున్నాయి. అసలు బద్ధకస్తులుగా ఉండకుంటే మన అవసరాలు మనమే తీర్చుకోగలం. ఉదాహరణకి అమెజాన్ పౌండర్ ఎవరు చెప్పండి? అమెజాన్ పౌండర్ తెలీదా? ఏం స్టూడెంట్స్ అండి మీరు? అమెజాన్ ఫౌండర్ CEO జెఫ్ బిజోస్, అంతే కదా, కరెక్టేనా? జెఫ్ బిజోస్. ఆయనకి తల ఉండదు, బోడుగుండు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా ఆయన. తర్వాత వారన్ బఫెట్, యాపిల్ అధినేత. ఇది తెలుసుకోవాలండి. వాక్యము ఎలాగో తెలుసుకోలేరు, బైబిల్ ఎలాగో చదవడం మనకి సమయం సరిపోదు, కనీసం అలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. కొన్ని లక్షల కోట్లకు అధినేతలు వాళ్ళు. ఇప్పుడు జెఫ్ బిజోస్ అమెజాన్ అధినేత కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు ఆయన. ముఖేష్ అంబానీ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాడు ఆయన. ఆలోచన చేయండి.
వారందరూనంట ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ జెఫ్ బిజోస్ని, ఈ అమెజాన్ ఫౌండర్ని, ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించడానికి మీకు రహస్యం ఏంటి, మీ సీక్రెట్ ఏంటి, అసలు ఇంతలా ఎదగడానికి మీ సీక్రెట్ ఏంటంటే ఆయన అన్నాడంట, ఏంటో తెలుసా, నేను ఉదయం 4 గంటలు ఎగుతాను. ఏమన్నా అంత డబ్బు ఉంది కదా, అన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఉదయం 10 గంటలు ఎగితే ఎవడు అడుగుతాడండి ఆయన్ని? ఎందుకు 4 గంటలకి లేవడం? సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా 4 గంటలకే లెగుస్తాడు. మనం ఉదయం 7 గంటలు ఎగుతాం, సక్సెస్ అయిపోవాలి. ఉదయం 10 గంటలు ఎగుతాం, మంచి కలెక్టర్ ఉద్యోగం వచ్చేయాలి. ఎస్ఏని అయిపోవాలి, సీఏని అయిపోవాలి. ఎలా అయిపోతావు సీఏ? 7 గంటలు ఎగుతావు, సీఏ అయిపోతావా? సీఈపీ అయిపోతావు. ఉదయం 4 గంటలకు 5 గంటలు లెగిసి ప్రార్థన చేయలేనట్టు మనం ఎలా అయిపోతాం సక్సెస్ఫుల్ పర్సన్? ఉదయం 5 గంటలు లెగిసి వాక్యం చదవలేని మనం ఎలా సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతాం? వాళ్ళు అయ్యారండి సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకు తెలుసా? ఉదయం 4-5 గంటలు లెగిసి వారు ఆ రోజంతా ఏం చేయబోతున్నారు అన్నది ఆ 4-5 గంటల్లో ఒక టీ తాగుతూ, కాఫీ తాగుతూ మొత్తం డిజైన్ చేసుకుంటారు వాళ్ళు. అది సక్సెస్ఫుల్ పర్సన్కి ఉండవలసిన లక్షణం. ఆలోచన చేయండి. వాళ్ళందరూ కూడా ఈ లోకంలో చూడండి ఎంతో ధనాన్ని సంపాదించారు, లక్షల కోట్లు సంపాదించారు. వాళ్ళు కూడా చాలా మందిని సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా రక్షకులు అనేద్దామా? వారు మనకు పరలోకాన్ని ఇచ్చేయగలరా? పాపం నుంచి విమోచన తెచ్చేయగలరా? లేదండి. కేవలం భూ సంబంధమైన వాటి అవసరాలు మాత్రమే తీర్చగలరు. కానీ యేసుక్రీస్తు వారిని మనం పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేయాలనంటే భూ సంబంధమైన వాటిని ఏమీ చెప్పకూడదు. చెప్పారా మీరు భూ సంబంధమైన రాజుగా పరిచయం చేస్తున్నారని అర్థం. ఎప్పుడైతే భూ సంబంధమైన రాజుగా పరిచయం చేస్తారో ఆయన పరలోక రాజ్య సంబంధమైన రాజు అని అనుకోరు. అంటే పరలోకం కోసం ఒక్కడు కూడా చూడడు. ఆనాటి కాలంలో మత ఛాందస్వాదులు అందరూ కూడా ఏం చేశారంటే హేళనగా మాట్లాడుతూ ఆయన రాజు ఏంటి, వాడు రాజు కాదాడు అని హేళనగా మాట్లాడారు. ఈరోజు కూడా మనం కూడా యేసుక్రీస్తు వారిని ఈ భూ సంబంధమైన వాటి కొరకు నమ్ముకుంటూ ఆనాడు మత ఛాందాస్వాదులైనటువంటి యూదుల పెద్దలు నమ్మినట్టుగానే మనం నమ్ముతున్నాం. నువ్వు రాజు అని పిలాతుని అడిగితే ఎస్ నేను రాజునే, ఈ భూ సంబంధమైన రాజుని అని చెప్పలేదైనా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నిజానికి ఆయన ముల్లోకాలకి రాజే కదండి. ఈ భూమి మీద కూడా రాజు కూడా ఆయనే కదండి. మనకు కూడా ప్రతి అవసరాన్ని తీర్చుతున్నవాడు ఆయనే కదండి. జెఫ్ బిజోస్ అయినా, లేకపోతే రతన్ టాటానైనా, ముఖేష్ అంబానీ అయినా, వీళ్ళందరూ కూడా కేవలం రంగు కాగితాలు వారి దగ్గర ఎక్కువ ఉండడం వలన ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారేమో కానీ నిజానికి యేసుక్రీస్తు వారు లేకుండా ఏమీ కలగలేదు కదా. మరి ఆయనే కదా రాజు, ఆయనే కదా ఈ భూ సంబంధమైన రాజు కూడా ఆయనే, ప్రపంచానికే రాజు ఆయన. అలాగే ఆయన పరలోకానికి రాజు కూడా ఆయనే. అయితే మనం అందరం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన ఇహలోక సంబంధమైన రాజు కంటే పరలోక సంబంధమైన రాజుగానే మనము స్వీకరించాలి. శ్రమ దినాలలో చాలా మంది చేస్తున్నది ఏంటంటే శ్రమ పడుతూ ఉన్నారు. ఏ శ్రమ పడుతూ ఉన్నారు? భోజనం మానే శ్రమ పడుతూ ఉన్నారు, పానీయం మానే శ్రమ పడుతూ ఉన్నారు. ఇంతగా ఆయన ఎలా శ్రమ పడమన్నారు? ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి అర్థం ఏంటి? ఆయన గడ్డాన్ని జ్ఞాపకం చేసుకోవడమా, ఆయన అంగీని జ్ఞాపకం చేసుకోవడమా, ఆయన తలని జ్ఞాపకం చేసుకోవడమా, లేకపోతే ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు కదా అది జ్ఞాపకం చేసుకోవడమా? ఏమి జ్ఞాపకం చేసుకోవడం? ఆయన ఒక ఫోటో ఇలా ఒక ఎల్ఈడి మీద వేస్తే అది చూసి ఏడుస్తూ జ్ఞాపకం చేసుకోవడమా? రొట్టె ద్రాక్షరసంలో చాలా మంది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు? ఏం జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? మన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తాం, మన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తాం. ఎంతోమందికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదని ఏడుస్తూ ఉంటాం. ఎన్నో సంవత్సరాలు నేను కోచింగ్ తీసుకుంటూ నాకు ఉద్యోగం రావట్లేదని ఏడుస్తూ, అంటే మన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తుంటాం. లేకపోతే ఆయన ఫోటోని చూసి ముళ్ళ కిరీటం తలపై ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. లేకపోతే మేకులకు కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారని ఏడుస్తూ ఉంటాం. ఇది సరైన ఏడుపు కాదు. మనం ఎలాంటి ఏడుపు ఏడాలో తెలుసా? ఈ లోకం నశించిపోబోతుంది. ఈ లోకము శాశ్వత కాలం కాదు, పరలోక రాజ్యమే శాశ్వతం. ఆ రాజ్యం దగ్గరగా లేకపోతే మనం ఆడాలి. దాని కొరకు ఏడ్చేవాళ్ళు ఎవరండి? అందుకే మీరు ఉద్యోగం కోసం అస్సలు బాధపడొద్దండి, దేనికోసం బాధపడద్దు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు ఉద్యోగం కావాలి ఇచ్చేస్తాడు. ఈవెన్ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా అవసరం లేదు. చాలామంది ప్రేయర్ చేపించుకుంటున్నారు.
నేను చేయించుకోద్దని అనట్లేదు, మేము మీకు వ్యతిరేకం కాదు. కానీ మీరు ఉద్యోగం కంటే ఆయన రాజ్యం కొరకు ఎక్కువ ఆలోచించేయండి. మీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో ఆయన డిసైడ్ చేస్తాడు. మనం ప్రార్థన చేసిన ఈ భూ సంబంధమైన వాటి కొరకు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యం కొరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. సువార్తికులు వారు కోణంలో, వారు దృక్పథంలో వారు ఏమైనా ఆలోచన చేసి ఆ బోర్డుకు సరైన నిర్వచనం చెప్పారంటే ఆయన రాజే. కానీ యూదులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో 6 నేల మీద ఉన్న ప్రతి ఒక్కడికి రాజు. ఆయన అందరినీ ఒకనొక దినాన మరణం గెలిచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానునిచ్చి ఆయనతో పాటు దేవుని దగ్గరకు సమస్తాన్ని తీసుకువెళ్తాడు అని నమ్మి సువార్తికుల కోణంలో INRIకి అర్థం చెప్పారు. మనకెలా అర్థమైంది? యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటున్నామంటే భూ సంబంధంగా ఏదో అవసరం తీరుస్తాడు కాబట్టి ఆ అవసరం కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవసరాల కొరకు దయచేసి ప్రార్థన చేయకండి. మనకు అత్యవసరమైన అవసరం ఏంటో తెలుసా? ఆయనతో పాటు వెళ్ళిపోవడం మనకి అత్యవసరమైన అవసరం. క్రైస్తవ్యానికి చాలా థ్రెడ్ రాకపోతుంది రాబోయే రోజుల్లో, రాసి పెట్టుకునేది. క్రైస్తవ్యానికి చాలా థ్రెడ్ రాబోతుంది. ఏంటో తెలుసా? ఒక్క నైట్లో ప్లాన్ చూడండి. ఒక్క నైట్లో ఒక రాత్రికి 20 కోట్లకు మంది పైగా క్రైస్తవులను చంపబోతున్నారు. న్యూస్ వచ్చింది ఆల్రెడీ. ఒక్క రాత్రి 1 నైట్ ప్లాను చేసి క్రైస్తవులను చంపేసి వేరే వాళ్ళ మీదకి నేరం నెట్టేసేలాగా ఒక్క రాత్రిలో 20 కోట్లకు పైగా మనుషులను క్రైస్తవులను చంపేసేలాగా థ్రెడ్ రాకపోతుంది. ఈ థ్రెడ్కి నిలబడేవాడు ఎవడు? ఎందుకో తెలుసా? మీరు అనుకోవచ్చు, మరి దేవుడు ఏం చూడండి 20 కోట్ల మంది చచ్చిపోతారంటే చూస్తాడు. జెన్యూనిటీ కోసం చూస్తాడు. ఎవడు నిజమైన క్రైస్తవుడో, ఎవడు ఈ లోక సంబంధమైన క్రైస్తవుడుగా ఉన్నాడో లేదా పరలోక సంబంధంగా ఆలోచన చేస్తున్నాడో బయటకు రావాలి కదా. పక్కోని చంపేస్తేనే కదండి మనం అలర్ట్ అయ్యేది. కరోనా వస్తే అందరూ కూడా అలర్ట్ అయ్యారు కదా. పక్కోడు చచ్చిపోతుంటే అమ్మో అని చెప్పేసి కనీసం వాడిని చూడడం కూడా వెళ్ళలేదు కదా, మనం బంధువులను చూడడం కూడా వెళ్ళలేదు కదా. అంటే అలర్ట్ అయ్యాం కదా అర్థం. ఇప్పుడు 20 కోట్ల మంది చచ్చిపోతే జెన్యూనిటీ బయటకు వస్తుంది. నిజమైన క్రైస్తవుడు బయటకు వస్తాడు. రానివ్వాలి. నిజమైన క్రైస్తవుడు ఎవడో బయటకు వస్తాడు. ఆచారంగా మత ఛాందస్వాదంగా ఆచారాలు సాంప్రదాయాలు సంఘాల్లో పెట్టేసి రుద్దేసి ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతే ఇలాంటి క్రైస్తవం ఎప్పటికీ నిలవదు. అసలు క్రైస్తవులే కాదు, క్రైస్తవు పేరు చెప్పుకున్న ఆ ముసుగులో బ్రతుకుతున్నవారు వీళ్ళందరూ కూడా అవుట్. దేవుడు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేసాడు. ఇక నీ ఇష్టం, ఎంతమంది అయితే నిలబడతారు అంతమంది నిలబడతారు. 20 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి కానానికి ప్రయాణం అయితే జెన్యూనిటీలో మిగిలింది ఎంతమంది తెలుసా? 2. 20 లక్షల మందికి 2. నోవా తరములో అంతమంది జనాలు ఉన్న ఒక్కడే నీతిమంతుడా? అందుకేనండి జెన్యూనిటీ రావాలి బయటికి. అందుకే మాటికి ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది, మాటికి ఈ ప్రభుత్వం ఎందుకు మనం అనుకుంటున్నాం. ప్రభుత్వం మార్చాలండి నీ చేతిలో నా చేతిలో లేదు. ప్రభుత్వం మార్చడానికి దేవుని చేతిలో ఉంది. ప్రభుత్వం మార్చాలంటే ఇస్తాడు పర్మిషను. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు అనేవాడు ఎవడో ముందుకు వస్తాడు. ప్రాణాలు తెగించేవాడు ఎవడో నిలబడతాడు. ప్రాణాలు కాపాడుకున్నవాడు అందరూ వెనక జారిపోతారు. సువార్తికులు చూడండి ఏమని చెప్తున్నాడు. వాళ్ళ దృక్పథంలో వారి కోణంలో ఏం చెప్తున్నారంటే మీరు నమ్మండి రాజుగా, కానీ ఏ రాజుగా నమ్ముతారు? భూ సంబంధమైన రాజుగా మాత్రం నమ్మొద్దు. ఆయన పరలోక సంబంధమైన రాజు, పరలోకాల్లో నిత్యము మనల్ని ఏలే రాజు. ఆ రాజు దగ్గరికి మనం అందరం ఆయనతో పాటు వెళ్ళిపోవాలి అని ఆ సువార్తికులు ఆ దృక్పథంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు INRI బోర్డు చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఆయన యూదులకే కాదు మనందరికీ రాజు. అయితే ఈ భూ సంబంధమైన రాజు కాదు, పరలోక సంబంధమైన రాజు అనే ఆలోచన మన మదిలో మెదలాలి. ఆలోచన చేయండి. ఆయన రాజు అండి. ఏ రాజు? భూ సంబంధమైన రాజు కాదు. ఆయన పరలోకాన్ని పరిచయం చేయడానికి ఈ భూమి మీదకు వచ్చినటువంటి రాజు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే పరలోక సంబంధం గురించి, పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడిన ప్రతి మాట పరలోక రాజ్య సంబంధం గురించే. నోరు తెరిచి ఉపమాన రీతిగా మాట్లాడితే ఆయన పరలోకం గురించే మాట్లాడతాడు. గలిలయ తిరిగినా, కపెర్నహూము తిరిగినా, ఎక్కడ తిరిగినా ఆయన పరలోక రాజ్యం గురించే మాట్లాడతాడు. కానీ ఈరోజు మన పరలోకం అనే మాట మన డిక్షనరీ నుంచే తీసేసుకున్నాం కదా. సంఘానికి వస్తుంది ఎవరైనా, బాబు నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే వచ్చి ఏడుస్తుంది కేవలం భూ సంబంధమైన వాటి కొరకే కదా. పరలోక రాజ్యం గురించి ఏడ్చేవాడు ఒక్కని చూపించండి.
మన గుండెల మీద చేసి మనం మాట్లాడుకుంటే మన పరలోక రాజ్యం గురించి ఆలోచన చేస్తున్నావా, లేదా భూ సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేస్తున్నాం? ఈ లోకంలో ఎలాగైనా బ్రతకచ్చు కదండి, ఈ లోకంలో ఏ పని చేసుకున్నా బ్రతకచ్చు, కానీ పరలోక రాజ్యం వెళ్ళడం అంటే చాలా కష్టం. అది సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. సంఘం ద్వారానే పరలోక రాజ్యం వెళ్ళగలం. ఈ సంఘం క్రీస్తుకు అంటుకట్టబడితేనే పరలోక రాజ్యం వెళ్ళగలం. ఈ సంఘంలో క్రీస్తు ఉంటేనే పరలోక రాజ్యం వెళ్ళగలం. ఈ సంఘంలో సత్యం ప్రకటింపబడితేనే పరలోక రాజ్యం వెళ్ళగలం. సిద్ధాంతాలు ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేరు. సాంప్రదాయాలు ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేరు. మత పెద్దలు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాల వల్ల పరలోక రాజ్యం వెళ్ళలేరు. నిజముగా సత్యం ప్రకటింపబడితేనే ఆ సత్యానికి లోబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరని బైబిల్ కరాఖండ్గా చెప్పింది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఈ శ్రమ దినాలలో మనం నేర్చుకోవాల్సిన చాలా 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 విషయాలు ఉన్నాయి. అయ్యన్నారై ఒకటి మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇంకా ఆయన చేతులపై కొట్టబడిన మేకులు దేనికి సూచన, ఆయన కాళ్లకు కొట్టబడిన మేకులు దేనికి సూచన, ఆయన అంగీ దేనికి సూచన, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేర్చుకుందాం భవిష్యత్తులో. ప్రతి వారం కూడా రండి. వచ్చిన తర్వాత కేవలం భూ సంబంధమైన వాటిని అడగండి. మీ మనసు ఏంటో దేవునికి బాగా తెలుసు. పరలోక సంబంధమైన వాటి కొరకే ఆయన ఏమన్నా తెలుసా, పైనున్న వాటినే వెతకుడి, వెతకుడి, పైనున్న వాటినే చూడు. పైనున్న వాటిని అంటే గ్రహాలు నక్షత్రాల గురించి కాదు, పరలోకంలో ఉన్న వాటి కొరకే ఎతకాలంట. మనం భూ సంబంధమైన వాటి కొరకు అస్సలు ఆలోచన చేయకూడదు. కాబట్టి ఆలోచన చేయండి. బద్ధకస్తులుగా మాత్రం ఉండకండి. బద్ధక రత్నాన్ని అవార్డులు మాత్రం తీసుకోకండి. బద్ధకం అనేది మన భవిష్యత్తుకు అసలు మంచిది కాదు. ప్రతి ఒక్కరు ఉదయం 4-5 గంటలకు లేవండి. ఒక అరగంట సేపు మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనలో ఒకవేళ మీరు అడిగితే దేవుని మీ దేవా నీ చిత్తం ఏంటో నా జీవితంలో జరిగించు అని ఒకవేళ అడిగితే తప్పలేదు. కానీ ఉదయం 7-8 గంటలు లెగిసి 9 గంటలు లెగిసి నేను ఒక పెద్ద జాబ్ కొట్టేయాలంటే అది నీకు కలగానే మిగిలిపోద్ది. తెలుసా, నీకు కలగానే మిగిలిపోతుంది. కాబట్టి బద్ధకం వద్దు. యాక్టివ్గా ఉదయం లేచి రాత్రి త్వరగా నిద్రపోండి. ఉదయం మనం త్వరగా లేస్తలేదంటే రాత్రి త్వరగా నిద్రపోతలేదని అర్థం, అంతే కదా. ఉదయం త్వరగా మనం లేవడం లేదంటే రాత్రి త్వరగా నిద్రపోవడం లేదని అర్థం. రాత్రి త్వరగా నిద్రపోతే ఖచ్చితంగా ఉదయం త్వరగా లెగిస్తారని అర్థం. కాబట్టి ఉదయం రాత్రి 10 గంటలకి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు. కానీ మనం 1 గంటకే పక్కన పెడతాం, లేకపోతే 2, 3, 4 దాటిపోతుంది. ఒక్కొక్కరు తెల్లవారులు, తెలుసా. కాబట్టి దానివల్ల అనారోగ్యం, దానివల్ల ఇబ్బంది, మనము చాలా లాస్ అయిపోతామండి. కాబట్టి ఆలోచన చేయండి. అయ్యన్నారై అంటే చెప్పండి ఒకసారి. యూదుల రాజైనా నజరేయుడైనా యేసు. ఇంగ్లీష్లో ఏంటి చెప్పండి, ఇంగ్లీష్లో తెలీదా? ఆయన ఎవరట? ద కింగ్ ఆఫ్ జ్యూస్, ద కింగ్ ఆఫ్ జ్యూస్, ద కింగ్ ఆఫ్ నజరేత్, ద జీసస్ ఆఫ్ నజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అయ్యన్నారై. ఎందుకు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఆయన ఈ లోక సంబంధమైన రాజుగా కాదు, పరలోక సంబంధమైన రాజుగానే మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. యూదులైతే ఆ లోక సంబంధమైన రాజుగా కూడా వారు ఆలోచించలేదు. యూదులు రాజుగా ఉండడానికే యూదులు ఒప్పుకోలేదు. మనమైతే అలా కాదు. మాకు పరలోకం తెచ్చిన మా కింగ్, పరలోకం ఇవ్వబోతున్న మా కింగ్, పరలోకానికి ఆహ్వానించిన మా రక్షకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మనల్ని సేవ్ చేసేవాడు. కాబట్టి ఆలోచన చేయండి అయ్యన్నారై గురించి. ఇంకా ఆలోచన చేయండి. తర్వాత వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యన్నారై యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అనే విషయంపై మేము ఆలోచన చేస్తాం. 3 దృక్కోణంలో తండ్రి, 3 విధాలుగా పిలాతు మానవత్వంగా ఆలోచన చేసి యూదులపై పగ తీర్చుకోవడం కోసం యూదులపై ద్వేషంతో అయ్యన్నారై బోర్డు పెట్టించాడు. యూదులైతే ఆ బోర్డు కూడా తీయించేలి, ఆ బోర్డుపై ఇంకేదైనా రాసుకొని యూదులు రాజుగానే ఒప్పుకోలేదు. కానీ సువార్తికులు చెప్తున్న మాట, ఆయన రాజుగా స్వీకరించండి, కాకపోతే ఈ భూ సంబంధమైన రాజుగా కాదు, పరలోక సంబంధమైన రాజుగా స్వీకరించండి అని చెబుతున్నారు. ఆయన ప్రతి ఆదివారం ఈ యొక్క సన్నిధికి వచ్చి
యేసుక్రీస్తు వారిని ఏ కోణంలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం? మా అవసరాల కోసం మేము ఒకవేళ ఆలోచన చేస్తే దయతో క్షమించండి. ఈ భూ సంబంధమైన చిన్న చిన్న వాటి కొరకు మేము ఒకవేళ రాజుగా చూస్తే క్షమించండి. ఈ లోకానికి పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేయాలంటే నాయన మేము ఆయన పరలోకానికి తీసుకువెళ్ళే రాజు, పరలోకంలో నిత్యము యుగయుగాలు ఏలే రాజని ఈ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. నా తర్వాత మాట్లాడుతున్న సోదరులను బట్టి, తమ్ముడిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చక్కని వాక్చాతుర్యం దయచేసి మా అందరితో మాట్లాడమని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, చదువుకుంటున్న వారికి మీ చిత్తమైతే ప్రభా వారి యొక్క శ్రమను బట్టి, వారి శ్రమను బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, వారి కష్టపడే విధానాన్ని బట్టి మీరు ఈవులను అనుగ్రహించే దేవుడు ప్రభా, సహాయం దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అనంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.